ఎవ్రీవన్, దిస్ ఇస్ నీరజ టాక్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అమ్మాయి గారి సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మందారం అమ్మవారు కూరినట్లు రేణుకను చాలానే హడలిస్తుంది. తాను కింద కుప్ప కూలిపోతుంది. తర్వాత మందారం, ఇదిగో పెద్ద మనిషి, మీ కూతురు మిమ్మల్ని మోసం చేయలేదు, మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని మోసం చేయలేదు, మీరు నమ్మిన పంట మిమ్మల్ని మోసం చేయలేదు. తొందరలోనే మీకు నిజాలు తెలుస్తాయి. మీరు మంచి అనుకున్నది చెడు కావచ్చు, చెడు అనుకున్నది మంచి కావచ్చు. తొందరపాటు నిర్ణయం వల్ల వాళ్ళని దూరం చేసుకోవద్దు అని అమ్మవారి నుండి చేరుకుంటుంది మందారం. తర్వాత పంతులు గారు అందరికీ హారతిస్తారు. తర్వాత సూర్య మందారం అన్న మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. విజయాంబిక, ఏమని చేస్తున్నావు తమ్ముడు అని అంటే, ఏం లేదక్క, అమ్మవారు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తున్నాను అని అంటాడు. అప్పుడు అందరూ అమ్మవారికి దండం పెట్టుకొని వస్తుండగా దీపక్ రాజుని రూపని తోసేస్తాడు. ఎందుకంటే వాళ్ళిద్దరిని చంపాలని చూస్తాడు కాబట్టి. తర్వాత అప్పనాయుడు, ఏంటయ్యా మీరు ఉదయం నుంచి ఇలాగే చేస్తున్నారు, మీకు ఆడటం వచ్చారాదా అని అంటాడు. అప్పుడు వారి ప్రవర్తన వింతగా ఉండేసరికి రాజుకి చాలా కోపం వస్తుంది. ఎందుకో అనుమానం కూడా వస్తుంది. అమ్మాయి గారు, మీకేం కాలేదు కదా అని రూపకి చేయందిస్తాడు రాజు. తర్వాత ఒక్కసారిగా దీపక్తో సహా మరో ఇద్దరు రౌడీలు ముగ్గురు కత్తులు బయటకు తీస్తారు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అందరూ భయపడిపోతుంటారు. అప్పుడే రూపని రాజుని చంపాలని చూస్తారు. విరూపాక్షి ఒక్కసారిగా సూర్య పిల్లలు అని తను అనగానే సూర్య పిల్లలను తప్పించి తన పిల్లలను కాపాడుకునే ప్రయత్నంలో కత్తిపొట్టుకు గురవుతాడు. సూర్య రక్తం మడుగులో విలవిలాడుతూ ఉంటాడు. వెంటనే రాజు హాస్పిటల్కి తీసుకెళ్తాడు. తర్వాత శ్వేత, నేను ఈరోజు రూప చావుని ఫిక్స్ చేయాలనుకుంటే వాళ్ళ నాన్న చావుకు దగ్గర అయ్యేదేంటి అంటూ దీపక్ దగ్గరకు వస్తుంది. నేను జైలు నుండి తీసుకొచ్చింది ఎందుకు, నువ్వేం చేస్తున్నావు అని దీపక్ మీద అరుస్తుంది శ్వేత. రూపకి వాడంటే ప్రాణం, అందుకే రూప ప్రాణమైన రాజుని చంపేయాలనుకున్నాను, కానీ ఎలాగో నీ ప్లాన్లో నువ్వు ఉన్నావు కదా, నన్ను నమ్మలేదు కదా అంటాడు దీపక్. అప్పుడు శ్వేత, లేదు దీపక్, నేను నమ్మాను, కానీ బై మిస్టేక్ తప్పించుకుంటే రూపని వాళ్ళు చంపేయచ్చు అని అలా చేశాను అని అంటుంది. అయినా మీరు ముగ్గురు నుండి కూడా ఏమి చేయలేకపోయారు కదా అని అంటుంది శ్వేత. రాజు రూపల ప్రాణమైన మా మామయ్య ఆయన్ని చంపినా వాళ్ళిద్దరిని చంపినట్టే అంటాడు దీపక్. అప్పుడు శ్వేత, ఆయన కూడా పూర్తిగా చావలేదు కదా అని అంటుంది. రూపని వదిలేసే ప్రసక్తే లేదు, ఈరోజు తప్పించుకుంది, రేపు మళ్ళీ ప్రమాదం జరగవచ్చు, కానీ రూప చావడం మాత్రం ఖాయం అంటుంది శ్వేత. తర్వాత దీపక్, అనవసరంగా మావయ్యని పొడి చేశాను, ఆ మందారాన్ని పొడిచినా బాగుండేదేమో అని అనుకుంటూ ఉంటాడు. ఎలాగైనా హాస్పిటల్కి వెళ్ళేసి మా మామయ్య కోపం తగ్గించి మా మామయ్య మనసులో స్థానం సంపాదించుకోవాలి అని తన మనసులో అనుకుంటాడు దీపక్. తర్వాత హాస్పిటల్లో సూర్యకి ట్రీట్మెంట్ చేస్తుంటాడు. మరోవైపు విజయాంబిక విరూపాక్షిని తన మాటలతో తన చేతులతో తనను హర్ట్ చేస్తూ ఉంటుంది. విజయాంబిక గారు, పెద్దయ్య ఆరోగ్యం కుదుటపడనివ్వండి అంటాడు అప్పలనాయుడు. అప్పుడు మీరే అక్కడ లేకపోయి ఉంటే నా తమ్ముడికి ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదు కదా అని అంటుంది. ఏమా విరూపాక్షి, మా పాటికి మీ మీద వెళ్తుంటే నా పిల్లల్ని కత్తులతో పొడి చేస్తున్నారు అని అరిచింది నువ్వే కదా, నీ వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది అని అంటుంది విజయాంబిక. తర్వాత రాజు, విజయాంబిక గారు, మమ్మల్ని పెద్దగానే చంపాలనుకుని ఎవరో తొందరలోనే పట్టుకుంటాం, మీరేమీ టెన్షన్ పడకండి అని అంటాడు రాజు. అంతలోనే అక్కడికి డాక్టర్ వస్తాడు. పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, 3 కత్తులు పొట్ట లోపల గుచ్చుకోవడం వల్ల పొట్ట లోపల భాగం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, అర్జెంటుగా బ్లడ్ కావాలి అంటాడు డాక్టర్. అప్పుడు రూప బ్లడ్ ఇస్తానంటుంది. తను ప్రెగ్నెంట్ అని చెప్తుంది రేణుక. అప్పుడు డాక్టర్, ప్రెగ్నెంట్ను బ్లడ్ ఇవ్వకూడదు అని అనగానే విరూపాక్షి తనకి బ్లడ్ ఇస్తానంటుంది. కానీ విజయాంబిక తనను బ్లడ్ ఇవ్వకూడదని తన చేయి పట్టుకుంటుంది. ఇంతకాలం మౌనంగా ఉన్న చంద్ర ఒక్కసారిగా అక్క మీదకి ఎదురిస్తాడు. అక్క, పంతలకు పోయి అన్నయ్య ప్రాణం మీదకి తీసుకురాకు, అది కాదు తమ్ముడు, తను కోపం చేస్తాడు అంటుంది విజయాంబిక. అప్పుడు చంద్ర, చూడక్క, కోపం వస్తే తర్వాత చూసుకోవచ్చు, కానీ అన్నయ్య ప్రాణం ముఖ్యం అంటూ అనగానే విజయాంబిక తన చెయ్యి వదిలిపెడుతుంది. తర్వాత విరూపాక్షి తన భర్తకు బ్లడ్ డొనేట్ చేస్తుంది. ఇంతకుముందు విరూపాక్షి ప్రమాదంలో ఉన్నప్పుడు సూర్య తనకి రక్తం ఇచ్చి తనను కాపాడుకున్నాడు. ఇప్పుడు సూర్యని విరూపాక్షి కాపాడుకుంటూ ఉంటుంది. ఇదేనండి భార్యాభర్తల బంధం అంటే, చాలా పవిత్రమైన బంధం. స్వామి, నేను నాన్నను చూడాలనుకున్న ప్రతిసారి ఇలాగే అవుతుంది, ఇంకెప్పుడు నేను నాన్నను చూడను అంటూ ఏడుస్తూ ఉంటుంది రూప. తర్వాత రాజు వచ్చి పెద్దయ్య గారికి ఏమీ కాదు అమ్మాయి గారు అని అంటాడు. సూర్య, నువ్వు కోలుకోవాలి, నీలాంటి మంచి మనిషి, నీలాంటి మంచి మనసు మరెక్కడ దొరకదు, నువ్వు త్వరగా కోలుకో సూర్య అంటూ విరూపాక్షి తనకు రక్తం అయితే డొనేట్ చేసింది. తర్వాత తను బయటికి వచ్చాక డాక్టర్ బయటకు వచ్చి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పగానే అందరి మనసు కొద్దిగా ఊరట కలుగుతుంది.
మరి మా వీడియో మీకు ఎలా అనిపించిందో, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.